హత్య కేసులో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి ఎం నాగరాజు నిందితులైన గన్నబోయిన బుచ్చయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, 1500 జరిమానా, గన్నబోయిన సైదులకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా, గన్నబోయిన నాగరాజుకు 2 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష, 500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగిందని తెలిపారు. హత్య కేసులో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం నాగరాజు నిందితులైన గన్నబోయిన బుచ్చయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, 1500 జరిమానా, గన్నబోయిన సైదులకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 1000 రూపాయలు, గన్నబోయిన నాగరాజుకు 2 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష, 500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగిందని తెలిపారు. 2019 సంవత్సరంలో గుడిపల్లి మండలం పొగాకు వారిగూడెంకి చెందిన గన్నబోయిన బుచ్చయ్యను, వారి పాలివారైన గన్నబోయిన బుచ్చయ్యను, అతని కుమారులు గన్నబోయిన సైదులు, గన్నబోయిన నాగరాజులకు చిన్న గోడ పంచాయతీ విషయంలో గొడవ పెట్టుకొని దాడి చేసి విచక్షణ రహితంగా గొడ్డలతో, ఇనుప రాడ్లతో తలపై కొట్టగా చికిత్స పొందుతూ బుచ్చయ్య మరణించడం జరిగింది. మృతుని కుమారుడు గన్నబోయిన ఆంజనేయులు గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని పరిశోధన చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా ఈ కేసు పరిశోధన చేసి ఛార్జిషీటు ఫైల్ చేసిన అప్పటి అధికారులు జి వెంకటరెడ్డి ఎస్ఐ, శ్రీకాంత్ రెడ్డి పరశురాం సిఐ, ప్రస్తుత సిఐ ధనుంజయ, ఎస్ఐ నరసింహులు, కోర్ట్ కానిస్టేబుల్ నరేందర్, నగేష్, మల్లికార్జున గార్లను జిల్లా ఎస్పీ అభినందించారు. చిన్న చిన్న విషయాలలో క్షణికావేశానికి లోనై ఇతరుల మరణానికి కారకులై తమ భవిష్యత్తును జైలు పాలు చేసుకోకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ ఇట్టి సంఘటనపై ప్రజలను కోరారు. గత కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల్లో ఎయిర్టెల్కి సంబంధించినటువంటి టవర్లకు ఉండేటువంటి 5G సిగ్నల్స్ గురించి ఏర్పాటు చేసే రేడియో రిమోట్ యూనిట్ అని ఉంటుంది, RRU రేడియో రిమోట్ యూనిట్లను దొంగలించుకొని దొంగతనాలు చేసి వాటిని వేరే వ్యక్తులకు అమ్మకం చేయడం జరుగుతుంది. ఈ దొంగతనాలు ముఖ్యంగా ఎయిర్టెల్కి సంబంధించిన దాంట్లోనే గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఈ నేరాలు చేస్తున్నారని గుర్తించి వారిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని చెప్పేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ IPS గారి ఆదేశానుసారము CCSకి చెందినటువంటి మన హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి మరియు నాగడపల్లి CI, నాగడపల్లి SI అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా దిరావత్ నగేష్, ఇప్పుడు మేము ఏదైతే పట్టుకున్నామో ఈరోజు కోర్టులో పోటీ చేస్తున్న వ్యక్తి దిరావత్ నగేష్. ఇతను దిరావత్ తండా మిర్యాలగూడ మండలానికి చెందిన వ్యక్తి. ఇతను మెయిన్ కీ రోల్ ఇతనిది. ఇతను ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను చేరదీసి వాళ్ళ ద్వారా ఈ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇతను గతంలో 7-8 ఇయర్స్ అందులో ఎయిర్టెల్ సంస్థలో పనిచేయడము, అతను ఈ RR యూనిట్లను ఫిట్ చేయడం కూడా ఇతనికి అనుభవం ఉంది. అవి కాస్ట్లీ, అవి దాదాపు 2,75,000 కొత్తవి ఫిట్ చేసేటప్పుడు ఉంటుంది. దాన్ని పడుతూ దాన్ని దొంగలించి అమ్ముకుంటే లాభాలు వస్తాయనే ఆలోచనతోని ఇతను అదే తండాకు దిరావతంగా చెందిన కొంతమంది యూత్ను వాళ్ళను మోటివేట్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. సమాచారం మీద పట్టుకోవడం జరిగింది. ఇందులో ఫర్దర్ కూడా ఇంకా కొంతమంది నేరస్తులు ఉన్నారు. వాళ్ళను కూడా పట్టుకొని ఇతను ఎక్కడ అమ్ముతున్నాడని చెప్పి దానిపైన దృష్టి పెట్టాము. అతను కూడా ఎవరైతే ఎక్కడికైతే రీచ్ అవుతున్నాయో ఇవి రూట్ లెవెల్ వెళ్ళి ఎవరైతే రిసీవర్ ఉందో అతను కూడా పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఎస్పీ గారి ఆదేశానుసారమే ఈ నేరస్తులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టులో హాజరుపరుస్తున్నాం. ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రివార్డు గురించి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.